ఇప్పుడు కడప రాజకీయం ఒకసారి చూద్దామండి. ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్, ఇక్కడ మా అవినాష్ రెడ్డి అంటున్నారు. అలాగే సునీతమ్మో మా అన్నకు ఓటేస్తాను అంటుంది ఆవిడ. అక్కడ విమలారెడ్డి గారు ఇంకోలా మాట్లాడుతున్నారండి. సొంత చెల్లిలేండి వివేకానంద రెడ్డి చనిపోయిన సొంత చెల్లి విమలారెడ్డి గారు వేరే రకంగా మాట్లాడుతున్నారు. అసలు కడప రాజకీయాలు వివేకానంద గారి హత్య రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ వ్యక్తిగత స్వార్థం, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కుటుంబ సంబంధాలని, మానవ సంబంధాన్ని కూడా డామినేట్ చేస్తున్నాయి. దానికేమి కడప జిల్లా అతీతం కాదు, లేదు వైఎస్ కుటుంబం కూడా దానికి ఏం అతీతం కాదు. ఎందుకంటే ఇవాళ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా మారటమే ఇవాళ రాజకీయాల్లో ఒక ప్రత్యేకం. ఎందుకనంటే ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏర్పాటు చేసి చాలా కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన తన ఎంపీ పదవికి, తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత ఆ పార్టీకి ఉన్న ఇద్దరే ప్రజాప్రతినిధులు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ విజయలక్ష్మి గారు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి అవి కూడా చాలా గంభీరమైన ఆరోపణలు, వేల కోట్ల రూపాయలు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అక్రమంగా ఆస్తులు సంపాదించారు అని చెప్పని సిబిఐ నిర్ధారించి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి కోర్టుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేసి సుదీర్ఘకాలం ఆయన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న సందర్భంలో ఆ రోజు ప్రజల్లో జరిగిన చర్చ ఏంటి అంటే అసలు ఈ వైసీపీ పార్టీకి ఇక మనుగడ ఉంటుందా? ఎందుకంటే ఆ పార్టీ కొత్తగా ఏర్పాటైంది, ఆ పార్టీకి ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు, తల్లి కొడుకులు ఇద్దరే. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతటి సీరియస్ ఎలిగేషన్స్ తోటి కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యారు. ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ తో విభేదించి ఆయన తప్పు చేశారా? తన పార్టీకి తిరిగి భవిష్యత్తు కల్పించుకునే స్థాయి సామర్థ్యం ఆయన దగ్గర ఉంటుందా? ఇట్లా ప్రజల్లో రకరకాల అనుమానాలు బలపడుతున్నాయి. అటువంటి సందర్భంలో తన అన్నకి ఆ పార్టీకి నేను అండగా ఉంటాను అని చెప్పని ముందుకొచ్చి నేను అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఆ పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు, ఆ పార్టీని కాపాడే బాధ్యతలు, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఫ్యాక్టర్ని, అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీద కొత్తగా చొచ్చుకొచ్చిన ఒక నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బలపరిచే బాధ్యత, తన స్థానాన్ని పదిలపరిచే బాధ్యత భుజానేసుకొని నిస్వార్థంగా శర్మ గారు పనిచేశారు. ఒక ఆడపిల్ల 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలోనే అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఏకైక మహిళా నాయకురాలు శర్మ గారు అయి ఉండొచ్చు. అంతకు ముందు కానీ తర్వాత కానీ అంటే రాజకీయ నాయకులు చాలా మంది పాదయాత్ర చేశారు, కానీ మహిళా నాయకురాలు చేసింది చాలా కొద్ది మంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేసిన 16-17 మంది శాసనసభ్యులు మళ్ళీ తిరిగి ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంగా కూడా ఆ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా పూర్తిగా భుజానేసుకొని వారిని ఘన విజయం సాధించే స్థాయిలో ఆ ఎన్నికను హ్యాండిల్ చేసింది కూడా శర్మ గారి. మరి అంతటి కృషి పట్టుదల కనపరిచిన శర్మ గారికి సహజంగానే ప్రజలు కూడా ఏం ఆశిస్తారు, శర్మ గారు కూడా ఏం ఆశిస్తారు, తన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం తన అన్న వైపు నుంచి దక్కుతుందని ఆశిస్తారు. మరి 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చివరి వరకు పోరాడిన, ప్రచారం చేసిన శర్మ గారికి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం దక్కే సందర్భంలో అయినా సరే, దక్కిన తర్వాత అయినా కూడా ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు, కనీస మాత్రపు గుర్తింపు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇది శర్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసింది అనేది వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీస్ ఏంటి, ఆయన ఎందుకు దూరం పెట్టారు అంటే ఇవాళ తన కష్టకాలంలో ఉన్న రోజున ఇవాళ తనకు అధికారం దక్కే పరిస్థితులు వచ్చినాక చాలా మంది నాయకులు ఆయన దగ్గర చేరారు. ఆయన ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజు చాలా మంది ఆయనకి మొహం చాటేసిన నాయకులను చూసి, అంటే మెయిన్ అడిగేదంటే విమలారెడ్డి గారు ఎందుకు అంటే సొంత బ్రదరు అతను అది సునీత బాధపడుతుంటే సపోర్ట్ చేయట్లేదు. నేను అక్కడికే నేను వస్తుంది అక్కడికి. అంటే ఇక్కడ ఏమర్థమైంది అంటే షర్మిల గారు సొంత తోడబుట్టిన చెల్లెల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారు అనేది మనకు చాలా స్పష్టం అవుతుంది. అంటే షర్మిల గారినే జగన్మోహన్ రెడ్డి గారు అంతగా అవమానకరమైన పరిస్థితులు సృష్టించినప్పుడు, ఆమెని కుటుంబం నుంచి తన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దూరం చేసినప్పుడు, షర్మిల గారే తనకంటూ రాజకీయంగా ఆశ్రయం పొందడానికి వేరే ఇంకొక పార్టీని ఆశ్రయించినప్పుడు, ఈ రోజు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ప్రత్యర్థిగా మారినప్పుడు
అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, రాజకీయ ప్రాధాన్యతలు కుటుంబ సంబంధాలను డామినేట్ చేసినాయి. 100% షర్మిల గారి ఎగ్జిస్టెన్స్ తన ఉనికికి ప్రమాదం అని చెప్పని, తనకన్నా మోర్ టాలెంటెడ్ అని, తనకన్నా మరింత పట్టుదల కలిగిన నాయకురాలని చెప్పని భావించి ఒక ఇన్సెక్యూరిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే షర్మిల గారిని దూరం పెట్టారో, అంటే అక్కడ ఎమోషన్స్ కన్నా, కుటుంబ బాంధవ్యాల కన్నా, కష్టకాలంలో తనకు అండగా నిలబడిన తోడబుట్టిన చెల్లెల కన్నా కూడా తన రాజకీయం, తన స్వార్థం, తన పదవులు, తన నాయకత్వాన్ని కాపాడుకోవడం అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రయారిటీ ఇచ్చారో అదే ఒరవడి ఇవాళ వివేకానంద రెడ్డి గారికి విమల గారు తోబుట్టువే, అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. వాళ్ళు జార్జి రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, సుధీకర్ రెడ్డి గారు, నలుగురు అన్నల తమ్ములకి ఏకైక తోబుట్టు విమల గారు. కానీ ఇవాళ బహుశా మొదటి ముగ్గురు చనిపోయారు. ఒక సుధీకర్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు వియ్యంకుడు, ఆయన ఒక్కళ్ళే మిగిలి ఉన్నారు ఇవాళ. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారే. ఇవాళ ఈ కుటుంబ సంబంధాలు, చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కుమార్తెకి అండగా నిలబడటం వల్ల విమల గారికి అదనంగా జరిగే ప్రయోజనం లేదు. కానీ అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో సానుకూలత ప్రదర్శించితే ఆ సానుకూలత వల్ల తమకు, కుటుంబానికి, తమ కొడుక్కి ఆర్థిక ప్రయోజనాలు చేకూరడానికి ఆస్కారం ఉంది. ఇవాళ అదే తేడాతలు అవుతూ ఉన్నాయి కదా. షర్మిల గారే స్వయంగా చెప్పారు కదా, విమల గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతా ఉన్నారు, చనిపోయిన, చంపబడిన తన అన్న కన్నా కూడా, తన అన్న కుమార్తె కన్నా కూడా అక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డిని ఎందుకు సమర్థిస్తున్నారు అని అంటే, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రీతిపాత్రుడిగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి సమర్థిస్తా ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి మనసెరిగి వ్యవహరిస్తే, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడితే తనకు దక్కే ప్రయోజనాలు ఏంటి అనేది ఆమె కమర్షియల్ గా ఆలోచిస్తా ఉన్నారు. అక్కడ కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల కన్నా, ఎమోషన్స్ కన్నా కూడా, మేనగోడలు, అన్న అనే బాంధవ్యం కన్నా, ఇంకొక అన్న కొడుకుకి అండగా నిలబడితే అక్కడ సిద్ధించే ప్రయోజనాలు ఎక్కువ అనేది విశాఖపట్నంలో ఆమెకు దక్కిన ఖరీదైన భూములు తెలియజేస్తా ఉన్నాయి. అదే సందర్భంలో షర్మిల గారు తెలియజేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా విమల గారి కొడుక్కి అంటే చాలా ఖరీదైన కాంట్రాక్టులు దక్కాయి, దాని ద్వారా వాళ్ళకి చాలా ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి అని చెప్పనే వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇష్యూ కమర్షియలైజ్ అయిపోయింది. అంటే ఆర్థిక ప్రయోజనాలు మానవ సంబంధాన్ని, కుటుంబ సంబంధాన్ని డామినేట్ చేస్తున్నాయి. ఇవాళ మనం సమాజంలో వస్తున్న పరివర్తనకే ఏ మార్పు చేర్పులైతే ఇవాళ సమాజంలో మనం చూస్తా ఉన్నామో అదే స్వార్థం, అదే ఆర్థిక కాంక్ష, డబ్బు మీద ఉన్న యావ, పదవులు, అంటే అధికారంకి దగ్గరగా ఉన్న, అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటే సిద్ధించే ప్రయోజనాలు ఏంటనేది రుచి మరిగిన తర్వాత ఈ అన్నా చెల్లెళ్ళ ఎమోషన్స్ వీటిని ఎక్కడా పనిచేయవు. అది మనకి ప్రత్యక్షంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో స్పష్టమవుతుంది కదా. అట్లాంటప్పుడు ఇంకొక తరం వెనక్కి వివేకానంద రెడ్డి గారు, విమల గారు, ఇవాళ ఆమెకి ఆమె కొడుకు ప్రయోజనాలు ముఖ్యం, ఆమె కొడుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకోవడం ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 నెలలు 3 నెలలు అధికారంలో కొనసాగుతారు, ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడో రాడో గ్యారంటీ లేదు. ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆయన అధికారంలో ఉండగానే ఆయన మనసెరిగి ఆయన ప్రయోజనాల కోసం పనిచేస్తే ఏ నిమిషానైనా సరే చివరికి ఒక సంతకం పెట్టి ఇంకేం ప్రయోజనాలు కల్పించడానికి ఆస్కారం ఉందో. ఇప్పటికే విశాఖపట్నంలో ఖరీదైన భూములు దక్కాయి, కాంట్రాక్టులు దక్కాయి అని అంటున్నారు. సునీత గారికి మద్దతుగా నిలబడటం వల్ల, అవినాష్ని వ్యతిరేకించడం వల్ల, షర్మిల గారి పక్షం తీసుకోవటం వల్ల ఆమెకి ఇమ్మీడియట్ గా జరిగే ప్రయోజనం లేదు. కాకపోతే కుటుంబ సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చి అన్న కూతురికి అండగా నిలబడిందని చెప్పి అనే పేరు వస్తుందేమో తప్ప దానివల్ల ఈ ఆర్థిక ప్రయోజనాలు దక్కడానికి ఆస్కారం లేదు. ఆమె ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకుండా ఉండుండి, షర్మిల గారే గారిని ముఖ్యమంత్రి స్థానంలో ఉండుండి ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఇదే విధంగా విభేదిస్తూ ఉండుంటే ఆ రోజు ఖచ్చితంగా షర్మిల గారినో లేదు సునీత గారినో సమర్థించేవాళ్ళు. ఇక్కడ 100% కాలి గోటి నుంచి తల చివర వెంట్రుక వరకు స్వార్థం, డబ్బు కాంక్షతో నిండిపోయి ఉన్న మనుషులై ఉన్నప్పుడు వాళ్ళని అవే ప్రేరేపిస్తాయి, వాటికే ప్రయారిటీ ఇస్తారు తప్ప ఈ కుటుంబ సంబంధాలకి, మానవ సంబంధాలకి ఏ స్థాయిలో కూడా విలువ ఇవ్వరు అనేది ఇప్పటికే స్పష్టమైంది. ఇప్పుడు రాజేష్ గారు కడప రాజకీయం అంటే ఇవన్నీ చూశారు, ప్రజలకు తెలిసిన విషయాలు, అంటే వాళ్ళు మార్పు ఉంటుంది అంటారా? ఇవాళ ఒకటేంటి అంటే కడప జిల్లా ప్రజల విషయంలో ఇవాళ ఏ కుటుంబం అయినా సరే అంటే వాళ్ళు నేను నా పిల్లలు అని గిరిగీసుకొని బతకడానికి అలవాటు పడిపోతున్నారు తప్ప సమాజము, సామాజిక సేవ అనే దృక్పథంతో వ్యవహరిస్తున్న వ్యక్తులు చాలా కొద్ది మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీటిని అన్నింటి పరిగణలోకి తీసుకుంటానే ఉన్నారు, రియలైజ్ అవుతానే ఉన్నారు. వెనకటి రోజుల్లో లాగా పలానా నాయకుడు చెప్పాడు,
పలానా కుటుంబం చెప్పింది అని చెప్పని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్టేజ్లో వాళ్ళ ప్రజలు లేరు. ప్రజలకి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా రాజకీయ చైతన్యం ఉంది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్వార్థంతో వ్యవహరిస్తున్నారో మనం కూడా మన సేఫ్టీ దృష్ట్యానే రేపటి రోజున మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తుని ఏ నాయకుడు ఏ పార్టీ సుస్థిరం చేయగలుగుతుందని చెప్పని ఆలోచించగలిగే వివేకము ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రజల్లో వచ్చేసింది. బహుశా నేను అనుకుంటా 1983 ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఇవాళ పెరిగిన సాంకేతిక విప్లవం నేపథ్యంలో ప్రతి కుటుంబంలో ఇవాళ స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులో ఉంది. ఫింగర్ టిప్స్ మీద ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారం ప్రతి కుటుంబం కూడా తెలుసుకుంటా ఉంది. వాళ్ళ కనీసం వీళ్ళు చదువుకోకుండా వాళ్ళ పిల్లలు చదువుకొని ఉంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ అవేర్నెస్ వాళ్ళ ప్రతి కుటుంబంలో పెరిగిపోయిన నేపథ్యంలో అది కడపలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎట్లా వ్యవహరిస్తుంది, ఆ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి, జరిగిన సంఘటన ఏంటి, దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఆ జిల్లా ప్రజలకు చాలా స్పష్టత ఉంది కాబట్టి అక్కడ శర్మిల గారు, సునీత గారు ప్రచారానికి వెళ్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉందా, కాంగ్రెస్ పార్టీ అనేది మిగులుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్న స్థాయి నుంచి ఇవాళ వాళ్ళ సభలకు అంతటి స్పందన ఎట్లా వస్తుంది, ఆదరణ విపరీతంగా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి ప్రజలు వాళ్ళు అదే ప్రజలు ఒకనాడు కాంగ్రెస్ పార్టీని ఆదరించి తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనానికి చేరుకుంది అని వైసీపీ పంచం చేరిన వాళ్ళే ఇవాళ వైసీపీ పార్టీల్లో జరుగుతున్న ఈ పెడదోరల్ని, ఈ పోకడల్ని, ఈ హత్యా వ్యవహారాల్ని, ఆ కేసుల్ని, ఆరోపణల్ని, సునీత గారు ప్రజెంట్ చేస్తున్న సాక్ష్యాధారాలని వీటిని అన్నింటినీ కూడా ప్రజలు చాలా విస్తృతంగా పరిగణలోకి తీసుకుంటున్నారు, చర్చిస్తా ఉన్నారు, వాస్తవాలు ఏంటనేది గుర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కడప జిల్లాలో కూడా మార్పు మొదలైంది అనడానికి తార్కాణం ఇవాళే కాదు. మీకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు కూడా ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది గతంలోనే సంకేతం వచ్చేసింది. ఇప్పుడు మరింత ప్రమాదకర పరిస్థితులు శర్మ గారి రూపంలో, డాక్టర్ సునీత గారి రూపంలో వైసీపీ పార్టీకి కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో కూడా చాలా స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి అనేది వాస్తవం.